వెల్కమ్ టు భాషిని డిఎస్సి కోచింగ్ సెంటర్. వీడియో చివరి వరకు చూడండి. ఒక లైక్తో సపోర్ట్ చేసి మరిన్ని అప్డేట్స్ పొందండి. ఇక వివరాలలోకి వెళ్తే 9 నెలలుగా అదిగో ఇదిగో అంటూ ఊరిస్తున్న డిఎస్సి నోటిఫికేషన్ను పట్టభద్రులు, టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ప్రకటిస్తామని సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేసిన ప్రకటనలు నీటిమీద రాతలుగానే మిగిలిపోయాయి. ఎన్నికల్లో పట్టభద్రుల ఓట్లు పొందిన కూటమి ప్రభుత్వం ఎన్నికల కోడ్ ముగిసి 20 రోజులు దాటినా ఇంతవరకు ఎటువంటి స్పందన లేదు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కూడా వచ్చే జూన్ కల్లా ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ అని ప్రకటనలు గుప్పించినా ఇంతవరకు ఏ స్థాయిలోనూ కదలికలేదు. తాజాగా ఎస్సీ వర్గీకరణకు డిఎస్సికి ముడిపెట్టడం వల్ల మరింత జాప్యమవుతుందని చెబుతున్నారు. అంతేగాక డిఎస్సి నోటిఫికేషన్ విడుదల కంటే ముందుగా పాఠశాలల రేషనలైజేషన్ చేయాలనే తలంపుతో అధికారులు కసరత్తు చేస్తున్నారు. కనీస సంఖ్యలో విద్యార్థులు లేని పాఠశాలలను దూరంగా ఉన్న పాఠశాలలో విలీనానికి పేరెంట్స్ కమిటీ ద్వారా తీర్మానం చేసే పనిలో ఎంఈఓలున్నారు. ఈ బాధ్యతలను ఎంఈఓలకు అప్పగించిన ప్రభుత్వం క్రమంగా పాఠశాలల సంఖ్యను తగ్గస్తుందనే ఆందోళన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల్లో ఉంది. ఈ పరిణామం నిరుద్యోగుల్లో కూడా ఆందోళన కలిగిస్తోంది. పాఠశాలలు తగ్గస్తే పోస్టులు కూడా తగ్గుతాయోమోనన్న భావన డిఎస్సి అభ్యర్థుల్లో నెలకొంది. గత ప్రభుత్వం జారీ చేసిన జీవో 117 రద్దు చేశామని చెబుతున్న కూటమి ప్రభుత్వం మళ్లీ అదే బాటలో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నూతన విద్యా విధానం అమలుకు ఆసక్తి చూపుతోంది. విద్యా సంస్కరణల కొనసాగింపులో భాగంగా ప్రాథమికోన్నత పాఠశాలల కుదింపునకు కసరత్తు జరుగుతోంది. 117 జీవో రద్దు చేసినా పలు పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల నియామకం చేపట్టలేదు. గత ప్రభుత్వం 3, 4, 5 తరగతులను సమీపంలోని ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసినట్టుగానే కూటమి ప్రభుత్వం కూడా ఇదే బాటలో ఒక మండలంలో ఒక మోడల్ స్కూలు కొనసాగిస్తామని చెబుతూ మిగతా పాఠశాలల్లోని విద్యార్థులను ఇతర పాఠశాలల్లో విలీనం దిశగా అడుగులేస్తోంది. దీనివల్ల తక్షణం విద్యార్థులకు పాఠశాలలు దూరం అయ్యే పరిస్థితి ఉండగా కాలానుగుణంగా ఉపాధ్యాయుల పోస్టుల సంఖ్య తగ్గడం అనివార్యంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో డిఎస్సి ద్వారా ఉపాధ్యాయులు అవుదామనుకున్న వారిలో నిరాశ, నిస్పృహలు వ్యక్తమవుతున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే పోస్టుల భర్తీ చేస్తామని సీఎం చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ తదితరులు హామీలు గుప్పించారు. జూన్ 12న ప్రమాణ స్వీకారం సందర్భంగా సీఎం చంద్రబాబు 16,000 ఖాళీల భర్తీకి మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని తొలి సంతకం చేశారు. ఇప్పటికీ దాదాపు 9 నెలలు గడిచింది. అప్పటినుంచి ఇప్పటివరకు ఉపాధ్యాయ నిరుద్యోగులు శిక్షణా సంస్థల్లో తమ శిక్షణలను కొనసాగిస్తున్నారు. కొంతమంది శిక్షణ పూర్తి చేసుకుని ఇళ్ల వద్ద కసరత్తు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 50,000 మంది నిరుద్యోగులున్నారు. గత జూన్ నాటికి జిల్లాలో 1,060 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వం 8 నెలలుగా కాలయాపన చేయడంపై ఉపాధ్యాయ నిరుద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.